which department has released the draft framework called as Digital Hub for Reference and Unique Virtual Address. సో ధృవ అనే ఫ్రేమ్వర్క్ని ఎవరు ఏ డిపార్ట్మెంట్ రీసెంట్గా రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు మనకు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ ధృవ ఫ్రేమ్వర్క్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏంటి మరి ఈ ధృవ ఫ్రేమ్వర్క్ అంటే మనకు జనరల్గా తెలిసిందే, మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే దాంట్లో మన కంప్లీట్ అడ్రస్తో పాటు పిన్ కోడ్ కూడా మెన్షన్ చేసి కొరియర్స్ పోస్ట్లు అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈ ధృవ ఫ్రేమ్వర్క్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీంట్లో మనం మన ఫిజికల్ అడ్రస్ ఇవ్వకుండా వర్చువల్ అడ్రసెస్ అంటే జియో కోడెడ్ డిజిటల్ అడ్రసెస్ ఇచ్చి మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఈ సర్వీసెస్ని పొందొచ్చు, పోస్టల్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. మరి ఏంటి ఈ జియో కోడెడ్ వర్చువల్ అడ్రసెస్ అంటే ఒక 10 నెంబర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుందన్నమాట. దాన్ని డిజి పిన్ అంటారు. సో డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. సో ఈ 10 నెంబర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఏదైతే ఉందో అది మన ఏరియాలోని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని అలొకేట్ చేస్తారనమాట. ఎవ్రీ ఏరియాకి 14 స్క్వేర్ మీటర్ ప్యాచ్ అంటే 14 స్క్వేర్ మీటర్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ జియో కోడెడ్ డిజిపిన్ ఇస్తారనమాట. సో దాన్ని యూజ్ చేసుకునే మనం ఈ లాజిస్టిక్స్ వాళ్ళు కావచ్చు, ఈ కామర్స్ వాళ్ళు కావచ్చు, మన వెల్ఫేర్ స్కీమ్స్ యూజ్ చేసుకున్నప్పుడు, లేదు అంటే గవర్నెన్స్లో మల్టిపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎవరైనా కూడా ఈ డిజిపిన్ యూజ్ చేసి ఈ అడ్రస్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. మరి అసలు ఈ అడ్రస్ ఎవరు అలొకేట్ చేస్తారు అంటే అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంటారు. ఈ అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్స్ డిజిటల్ అడ్రసెస్ని ఫస్ట్ అలాట్ చేస్తారనమాట. చేసిన తర్వాత మరి వాటిని వ్యాలిడేట్ చేయాలి కదా, వ్యాలిడేట్ చేయడానికి కూడా ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళు ఆ డిజిటల్ అడ్రసెస్ కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేసి అథెంటికేషన్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత యూజర్స్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో లాస్ట్లో యూజర్ యాక్సెస్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. సో మన ఇంటికి ఏదైనా పార్సల్ రావాలి అంటే మనం ఆ లొకేషన్ చెప్పాలి కదా, సేమ్ ఇది కూడా అంతే. యూజర్ యాక్సెస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆ డిజిపిన్ యాక్సెస్ తీసుకోగలుగుతారు. సో ఇదొక 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అన్నాం కదా. ఈ 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్లో మనకి 2 న్యూమరికల్ నెంబర్స్ 2 నుంచి 9 వరకు అండ్ ఆల్ఫాబెట్స్ CJKLMPFT ఈ 16 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఆ 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ మనం ఈ కామర్స్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు వచ్చినప్పుడు మనం దానికి వాళ్ళకి యాక్సెస్ ఇస్తే ఈ యాక్సెస్ కూడా టైం బౌండ్ యాక్సెస్ అనమాట. లాంగ్ టైం ఉండదు, అంటే మన సెక్యూరిటీ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, మన ఫిజికల్ అడ్రస్ ఎవరితో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కోడ్ని పట్టుకొని వాళ్ళు మన లొకేషన్కి రీచ్ అవుతారు అండ్ తర్వాత ఈ లొకేషన్ వ్యానిష్ అంటే దాంట్లో ఈ లొకేషన్ పోతుందన్నమాట. సో ఇండియన్ పోస్టల్ సర్వీసెస్లో డిజిటైజేషన్ని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఫ్రేమ్వర్కే ఈ ధృవ ఫ్రేమ్వర్క్.